శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడైన తర్వాత శాసనసభ ప్రాంగణంలో నాది మొదటిసారి. సిరికొండ మధుసూదనాచారి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు. నాతో పాటు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కౌన్సిల్ సభ్యులైనటువంటి రమణ గారు, గౌరవనీయులు సహచర శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు. ఈ మధ్య కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. బహుశా గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి హాహాకారాలు చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి కారణం హైడ్రా. ఈ హైడ్రా యొక్క రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. పూర్తిగా ఆయన కనుసన్నల్లో హైడ్రా పనిచేస్తూ ఉన్నది. అయితే హైడ్రా లాంటి సంస్థ సుందరీకరణ లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు 10 మాసాల కాలంలో ఆయన పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలైనాయి, ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజలకు విశ్వాసం కలగాలి, మంచి చేస్తారనేటువంటి నమ్మకం కలగాలి, వాళ్ళ జీవితాల్లో మంచి జరుగుతుందనేటువంటి భావన రావాలి, వారి సమ్మతితో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఈ 10 మాసాల కాలంలో ప్రతిదీ అటకెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం పడకేసినట్టున్నది. రుణమాఫీ 15 ఆగస్టు వరకు అయిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడిండు. ఇక ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయంలో మనం అందరం చూసినాం. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పవిత్ర దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. ఈరోజు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 40,000 కోట్ల రూపాయలని ముందన్నారు, 30,000 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పట్టుమని 10,000 కోట్లు కాస్త అటు ఇటుగా చెల్లించారు. అంటే చెప్పే మాటలకు చేసే పనులకు ఎలాంటి పొంతన కనబడతలేదు. ఒకవైపు రుణమాఫీ ఈ రకంగా ఉంటే, మరోవైపు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇస్తే, మాకు అవకాశం కలిగించండి, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ జూన్లో ఈ పంట కాలం మొదలైంది. ఈరోజు మనం సెప్టెంబర్, రేపు ఎల్లుండి నుండి అక్టోబర్లోకి పోతా ఉన్నాం. అంటే ఈ పంట కాలం అయిపోయినా దాని ఊసేలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. 4,000 పెన్షన్లు, 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ. దవాఖానాల పరిస్థితి దయనీయంగా, ఎంతటి దయనీయంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మందులు లేక రకరకాల అవస్థలతోని పేద రోగులు బాధలు పడుతూ ఉన్నారు. తులం బంగారం తుస్సు అన్నది, గురుకులాల్లో క్వాలిటీ మెస్సు లేదు, బస్సు తప్ప అన్ని మిస్సే. ఇది 10 మాసాల కాలంలో. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఈ పథకాలు అటకెక్కుతున్నటువంటి తీరును చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో 1,50,000 కోట్ల రూపాయలతో, మొదలు 40,000 అన్నారు, రకరకాలుగా పెంచలు, ఫైనల్గా 1,50,000 రూపాయలు అన్నారు, 1,50,000 కోట్ల రూపాయలు అన్నారు. థేమ్స్ నదిని మరిపిస్తామన్నారు. ఇవన్నీ అంటే ఈ జరుగుతున్నటువంటి పరంపర, పథకాలు అమలు కావు, బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన 100%
ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతృప్తంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అనేటువంటి పాలనను చూసినా కానీ ఒక షాడిస్టు పాలన. ప్రజలు ఎంత బాధపడితే ఈ స్కీములన్నిటితో కూడా బాధపడతా ఉన్నారు ప్రజలు. మళ్ళీ అది సరిపోదన్నట్టు ఈ కొత్త బాధను హైడ్రా పేరిట, మోసీ ప్రక్షాళన పేరిట ప్రజల్ని రోడ్న పడేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఉట్టి ఎత్తెగురలేని అయ్యాట స్వర్గానికి అందుకుంటా అనేటువంటి మాట ఇచ్చినట్టు ఈయన పాలన అంతా కూడా అదే రకంగా ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ, దాంతోపాటు కోర్టు కూడా, హైకోర్టు ఈ చర్యను ఆక్షేపిస్తూ ఉన్నది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా డిమాలిష్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటా ఉన్నది. అదే రకంగా డే లైట్లో సండేస్ ఏదో ఒక రకంగా హైకోర్టు కామెంట్ చూస్తే దొంగలాగా ఇటువంటి పని చేస్తూ ఉన్నారు, ఆదివారాలు ఇటువంటి పని చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఆయన ఒంటెత్తు పోకడకు నిదర్శనం. ఇందాక నేను మనవి చేసినట్టు అన్ని పార్టీలతో పాటు సిపిఐ వారి మిత్రపక్షం కూనమనేని సాంబశివరావు గారు కూడా చాలా స్పష్టంగా ఇది దారి తెన్ను లేని ప్రభుత్వం, దారి తెన్ను లేని విధానాలతో కొనసాగుతూ ఉన్నది, మేము మిత్రపక్షం కావచ్చు కానీ ఇటువంటి చర్యలను మాత్రం గర్హిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇవన్నీ అంటే ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనం. ఒకవైపు పరిపాలన ఆ రకంగా ఉంది, ముఖ్యమంత్రి పనితీరు ఈ రకంగా ఉంది, కానీ కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ ఇమేజ్ని ఏ స్థాయికి పెంచిండు, తెలంగాణను ఏ స్థాయికి తీసుకుపోయిండు. ఆయనను మీరు ఒక చక్కటి పాలన అందించినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతుందంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల కంటే గొప్పగా చేసినప్పుడు. ఆయనను కామెంట్ చేయడం ద్వారా మీ రాజకీయ పబ్బం గడుపుతాం అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఇక ఇందిరమ్మ రాజ్యం, దీని విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఈ తరం మరి 1976 అంటే దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు ఇందిరమ్మ పాలన ఏ రకంగా ఉండే అనేది ఈ రోజు ఉన్నటువంటి చాలా మందికి తెలియదు. 1976లో ఇందిరమ్మ పాలనలో ఢిల్లీ మహానగరంలో టర్క్మన్ గేట్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియా మొత్తాన్ని బుల్డోజర్లతో కూలగొట్టి అడ్డొచ్చినటువంటి 10 మంది మీద బుల్డోజర్లు ఎక్కించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అతి హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య మాకు అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది ఈ రాజ్యాన్ని చూపించడానికేనా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి, పార్టీ కాబట్టి, నాయకుడు కాబట్టి ఇక్కడి ప్రజలకు ఏది జరిగినా, ప్రజా వ్యతిరేకత ఏదున్నా అడ్డుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా సాక్షి. 2008 సంవత్సరంలో భీమ్రావు గాడ హైదరాబాద్ నగరంలో మీరందరూ కూడా చూసిండ్రు, మీరందరూ కూడా విన్నారు. అతి కిరాతకంగా ఆ కాలనీ మొత్తాన్ని డిమాలిష్ చేసి పేద ప్రజల్ని రోడ్డు మీద విసిరేసి ఎక్కడ దిక్కున్నదో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో 2008లో సాగింది. అంటే ఇవన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది. అసలు జీవితంలో ఎవరికైనా మనం కావచ్చు, ఎంత గొప్పగా ఉన్నవాళ్ళు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, పేదలు కావచ్చు, సొంతింటి కళ అనేది ఒక ఆశ.
జీవితంలో నాదైనా నా సొంత ఇల్లు ఉండాలని జీవితాంతం కూడబెట్టుకుని రకరకాలుగా నిన్న మేము పర్యటించినటువంటి సందర్భంలో ఇద్దరు ముగ్గురు చెప్పినటువంటి మాటలు వింటే ఒక రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్ రూపాయల రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కొడుక్కిస్తే పాపం ఆ కొడుకు కొంత బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాడు. ఇలా దానికి మార్కింగ్ చేశాను. మిలిటరీలో పనిచేసినటువంటి ఒక యువ సోదరుడు తను ఆ దేశ రక్షణ సందర్భంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కొనుక్కున్నాడు. ఇవాళ ఆయన థ్రెట్లో ఉన్నాడు. ఒక ఆడబిడ్డ నిండు గర్భిణి, బహుశా ఎప్పుడు ప్రసూతి అవుతుందో తెలియనటువంటి అంత క్లోజ్గా డెలివరీకి దగ్గర ఉన్నది. ఆమె అంటున్నది, నెల రోజులుగా నా కంటి మీద కొనుక్కు లేదు, చాలా భయంలో బతుకుతాను అని. అంటే ఏమాత్రం మానవత్వం ఉన్నా, ఇంగితం ఉన్నా ఇటువంటి హేయమైనటువంటి చర్య ప్రభుత్వం చేయకూడదు. ఆ చర్య ఈరోజు కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే, అనుమతులు ఇచ్చింది అధికారులే, రకరకాల పన్నులు కట్టించుకున్నది ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు తప్పుపడుతున్నది ప్రభుత్వమే. ఎవరిని శిక్షించాలి, ఎవరిని బాధ్యులను చేయాలి? కాబట్టి ఎవరైతే బాధ్యులున్నారో, ఎవరినైతే శిక్షించాలనో వాళ్ళ మీద చర్యలు లేకుండా జీవితం మొత్తం ఒక తపనతో ఇల్లు కట్టుకున్నటువంటి పేదల మీద, మధ్యతరగతి మీద మాత్రం ఈ అమానుషాన్ని మేము సీరియస్గా ఖండిస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఈ 10 మాసాల కాలంలో ముఖ్యమంత్రి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూ వరకు జంప్ అవుతానట్టు కనబడతా ఉన్నది, షిఫ్ట్ అవుతానట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఫెయిల్ అయిందని హైడ్రా, రేపు హైడ్రా ఫెయిల్ అయిందని మూసి, ఇది ఫెయిల్ అవుతుందని ఆల్రెడీ ఇంకో అంశం కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు, అది 4th సిటీ. ఈ కప్పదాటుడు ప్రయత్నాలు చివరికి వెలసి ప్రజల్ని ఒక రకమైనటువంటి హింసకు లోన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలకు సమస్యలు ఉంటాయి. దయచేసి నేను రీట్రేట్ చేస్తున్నా ఈ పాయింట్ను. ప్రజలకు సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పరిష్కరించాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వమే సమస్య అయితే చెప్పడానికి దిక్కేవారు ఉంటారు. ఊర్లలో సామెత ఉంటుంది, తల్లే దయ్యం అయితే ఇక బిడ్డ బతుకు ఏమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాం, ఇటువంటి దుర్మార్గపు చర్యల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ మహానగరానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ను తగ్గించకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.